ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తున్నాను, ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం, నా కాలు మీ కాలు తగిలింది, లేదా మీ కాలు నా కాలు తగిలింది, వెంటనే ఏం చేస్తామండి? ఎక్స్క్యూజ్ మీ ఇలా అనేస్తాం, కాళ్ళు దండం పెట్టేసుకుంటాను. అసంకల్పితంగా. పూర్ణకి నా కాలు తగిలిందా, నాకు పూర్ణ కాలు, మీకు కాలు ఎందుకని ఎందుకు చెప్పండి? అంటే కావాలని కాదు, నన్ను క్షమించమని నేను అనుకున్నానండి. అది కొంత, కానీ అందులో ఇంకా బ్రాడ్ ఆత్మలు కానీ ఇంకా అంటే మీకు నిన్న పిల్లలతో చెప్పిన ఉదాహరణ, శాస్త్రంలో చైతన్య చరితామృతం అనే పుస్తకం ఉంది, మీరు వీలైతే చదవండి. ఒక 7-8 వాల్యూమ్స్ 9 ఉంటాయి, మన అబిడ్స్లో ఇస్కాన్లో దొరుకుతుంది. అందులో ఒక ఆయన పేరు గోవింద, ఆయన గురువుగారి సేవ చేయడానికి వచ్చాడు. గురువుగారు అప్పటికి నిద్రపోతున్నారు, కాళ్ళు నొక్కాడు. గురువుగారు నిద్ర లేచాక ఇలా తిరిగితే ఇతను ఇటువైపు ఉన్నాడు. ఏంటి ఆయన ఇక్కడ ఉన్నామంటే, మీకు కాళ్ళు నొక్కడానికి వచ్చాను గురుగారు. మరి నేను నిద్రపోయాను కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. అంటే మీరు ఈ గుమ్మానికి అడ్డంగా ఉన్నారు కదండి, మరి మిమ్మల్ని దాటి వెళ్ళలేను కదా అన్నాడు. నువ్వు లోపలికి ఎలా వచ్చావు అన్నారు. మరి మంచిగా వచ్చినాయి, మిమ్మల్ని దాటే వచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు దాటడం తప్పని ఇప్పుడు చెప్తున్నావు, అందుకని వెళ్ళలేదు, ఇక్కడే కూర్చున్నా అన్నావు. మరి ఎలా ఇందా వచ్చింది నువ్వు అలా దాటుకునే కదా. అతను ఏమన్నా అంటే, ఈ గోవింద్ అనే అతను ఒక మనిషిని అలా దాటకూడదు కదా, ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు కదా, పాపం కదా లెక్చర్ ఇచ్చారు. ఈ లెక్చర్ మరి వచ్చేప్పుడు ఏమైంది అన్నారు ఆయన. అంటే ఆయన అన్నాడు, అంటే వాళ్ళ స్టాండర్డ్ చూడండి, వాళ్ళ మెచ్యూరిటీ చూడండి. మా గురువుగారికి సేవ చేయాలి, నేను నరకానికి వెళ్తే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, మా గురువుగారి సేవ చేయాలి, అందుకని ఇంకో మార్గం లేదు. మీరు గుమ్మంలో పడుకున్నారు, నేను అటు వస్తే కానీ మీ కాళ్ళు సేవ చేయలేము, వచ్చేసాను. మరి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళిపోవడం నా వ్యక్తిగతమైన పనులకి ఎందుకు వెళ్ళాలి, అందుకని కూర్చో. అంటే మన ఉద్దేశం చూసారా, అది చాలా ముఖ్యమైనది. అదే మంచి ఉద్దేశం అయితే చెడ్డ పని చేసినా పర్లేదన్నమాట. అంటే మీరు అన్నట్టు ఇక్కడ చెడ్డ పని అని కాదు, మేలు మేలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎవరైనా స్పృహ కోల్పోతున్నారు, వాళ్ళు స్పృహ కోల్పోతే ప్రాణం కోల్పోతారు. కాబట్టి మనం వాళ్ళని నెమ్మదిగా చెప్పం, దవడల మీద కొట్టి చెప్తాం, హే హే నిద్రపోకో నిద్రపోకో అంటే. కొట్టడం వెనకాల ఏముంది? ఆయన మేల్కొల్పడానికి, ఆయన ప్రాణం బ్రతికించడానికి. అలాగే గుండె అయిపోతున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తారు. మరి సిపిఆర్ చేయకపోతే ఎలా బతుకుతాడు? పాపం నిప్పతుందంటే వాడే ఉండడు. కాబట్టి ఉద్దేశం ప్రధానం, ఎప్పుడైనా ఉద్దేశం ప్రధానం. ఎవడో గోతులో పడిపోయాడు అంటే ఈ ఉద్దేశం ఎలా ఉండాలంటే, మనం మామూలుగా ఎవరినైనా తిట్టేటప్పుడు గాడిదే అని తిడుతుంటాం, కానీ ఒక కథలో ఆ గాడిదలాగే ఉండాలి. ఆ కథ చెప్తే మీకు అర్థమైపోద్ది, చాలా వండర్ఫుల్ గాడిద అని. అంటే జీవితంలో కష్టం వస్తే ఆ గాడిదలా ఉండాలి. ఎలా అంటే, గాడిదని తీసుకుని వస్తున్నాడు ఒక వానర్, వస్తుంటే ఈ నేల బావిలో పడిపోయింది, అది అందులో వాటర్ లేదు. వీడు దాన్ని తీయడానికి పాపం ట్రై చేశాడు, పెద్ద పెద్ద తాళ్ళు క్రేన్లు ఏమి లేవు ఆ కాలం కాబట్టి. వీడు చాలా ట్రై చేసి ఇంకా దాని భయం వేసేస్తుంది, లోపల వాటర్ లేదు, వీడి దగ్గర ఏం మ్యాటర్ లేదు. ఏం చేయాలి? వీడు బాగా ఆలోచించి, ఇంకా దీన్ని పైకి తీయలేము, దాన్ని అలా వదిలేస్తే ఆకలితో చచ్చిపోద్ది, ఇక్కడ మట్టి దండిగా ఉంది, మట్టి వేసి కప్పెట్టేద్దామని ఆడు చేత్తో మట్టిని వేసేస్తున్నాడు. అది భయపడిపోయింది. ఎంత దుర్మార్గం, ఇన్ని రోజులు గాడి చాకిరీ చేశాను, వీడు కనీసం గాడిలో గాడిని చూడకుండా మ్యాడిఫీలో నా మీద మడ్డేసేస్తున్నాడు, మట్టేసి నన్ను కప్పెట్టేస్తున్నాడు వీడు అని పెద్ద పెద్ద సౌండ్ చేసి కాసేపటికి సౌండ్ మానేసింది. అదేంటి మనం కొంచెమే మట్టేసాం, అప్పుడు ఇది కప్పెడిపోయిందా, సౌండ్ చేయట్లేదేంటి అని వాడు మట్టేయడం మానేసి చూస్తున్నాడు. అది కాలుతో ఇలా సరి చేసేస్తుంది. ఆడు మళ్ళీ మట్టేసాడు, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి, మళ్ళీ సరి చేసింది, మళ్ళీ మట్టి, అంతే. ఆడికి ఉత్సాహం వచ్చింది, అది మెట్లు కొట్టి పైకి వచ్చింది. అదే కదా, అట్లా కదా ఉండాలి. అవును. అరే చాలా విచిత్రంగా ఉంది, బేతాళ కథలాగా ఉందండి ఇది. ఎలా అన్నా ఉండనివ్వండి. శభాష్ రాముడు సినిమా చూసారా పాది? అది మిస్ అయ్యారండి. పోనీ ఏ సినిమా పేరు నాకు తెలియదు కానీ, కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కును, సుఖాలు దక్కును, జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. ధైర్యం కలిగి ఉండాలి. సీతాదేవిని వెతకడానికి వెళ్ళాడు, పాతాళ భైరవి కూడా అలా ఉంటుంది అంతే. అవును,
సీతాదేవిని చూడడానికి వెళ్ళాడు వెతకడానికి. వెతికి వెతికి ఆయనకి కనపడలే. ఆ రావణాసుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏమో ఎట్టంటే అట్లా పడుకున్నారు. ఒంటి మీద స్పృహ లేదు, కొందరికి బట్టలు లేవు, కొందరు తాగేసి రకరకాలుగా ఉన్నారు. బయటకు వచ్చి ఛా వీళ్ళందరినీ చూడకూడని స్థితిలో చూశాను అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆలోచించాడు. నేను ఎందుకు వెళ్ళాను? అమ్మని వెతికే ప్రక్రియ. ఇప్పుడు మీరు ఒక కుందేలు తప్పిపోయిందండి, ఎక్కడ వెతకాలి? కుందేళ్లలోనే వెతకాలి, అవును, పాముల్లో వెతకూడదుగా. అవును. స్త్రీ, సీతాదేవి ఒక స్త్రీ, స్త్రీ వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి. అలా ఐ డిడ్ మై డ్యూటీ అని వాయుదేవుడు వాళ్ళ తండ్రికి రాముడికి దండం పెట్టి, సూర్యుడికి వాళ్ళ గురువు గారికి దండం పెట్టి, నా దోషం ఏమీ లేదు, వాళ్ళంతా నా తల్లులతో సమానమని దండం పెట్టాడు. సో హనుమంతుడు ఒక ఆదర్శం కదా. స్వామి వివేకానంద కూడా చాలా చెప్తారు, ఆ హనుమంతుడు ఆదర్శ పురుషుడు. అలా మనకి ఆయన హనుమంతుడు వెళ్ళేటప్పుడు లంకకి ప్రయాణం అయినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? మైనాకుడు వస్తాడు. కొంచెం టిఫిన్ స్నాక్స్ అంటాడు, కొద్ది రెస్ట్ తీసుకోమంటాడండి. అదే కొద్ది ఉండు, చాలాసేపు దూరం ప్రయాణించావు కదా, కొద్దిగా స్నాక్స్ టీ కాఫీ అన్నాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఈ సుందరకాండలో ఇలా టచ్ చేస్తాడు అంతే. ఆ పండ్లు అవి ఇలా ఇలా అంటే ఊరికి అలా ఇలా అలా టచ్ చేస్తాడు అంతే, అంటే తిన్నట్టు. అది ఇప్పుడు అక్కడ నువ్వు తొక్కలు వచ్చుకుని ఆ పండ్లు అవి తింటా కూర్చుంటే అక్కడ సుగ్రీవుడు తొక్క తీసేస్తాడు. 1 మంత్ టైం ఇచ్చాడు వాళ్ళందరికీ. మీరు వచ్చి రిపోర్ట్ ఇవ్వండి సీతాదేవి గురించి. లేదు ఎలాగ దొరకలేదని రిపోర్ట్ ఇవ్వడం మానేశారా, మీరు ఎక్కడుంటే అక్కడ వచ్చి వేసేస్తారని చెప్పాడు. కానీ ఇక్కడ విషయం, రాముడు ఎంతో నమ్మి ఆ ఉంగరం ఇచ్చాడు. ఎవరిని? ఇన్ని కోట్ల మంది వానరులు ఉంటే ఎవరిని నమ్మాడు? ఆంజనేయ స్వామినే నమ్మారండి. మరి నిలబెట్టుకోవాలిగా, ఆయన నిలబెట్టుకున్నాడుగా. అందుకే ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నావు. అందుకని నువ్వు మాట్లాడకూడదు, నీ సక్సెస్ మాట్లాడాలంటారు. నేను కొద్దిగా మీ టీచర్ గురించి, అంటే మీ జనరల్గా యాజ్ ఏ టీచర్, యాజ్ ఏ ప్రిన్సిపల్ నేను ఏమన్నానంటే, నా స్టూడెంట్స్ అంతా కూడా కాదు ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకున్నాను. తీరా చూస్తే మీరు ఎలా అయ్యారు, మిమ్మల్ని చూసి టీచర్లు ఏమన్నారని. అంటే నేను అప్పుడు పాడేవాడిని, ఇప్పుడు పాడేవాడిని. అప్పుడు పాడతాను, ఒరే ఎప్పుడన్నా లాస్ట్ పీరియడ్లో ఖాళీ దొరికిస్తే అన్ని తరగతిలో వాళ్ళని బయట మైదానంలో కూర్చోబెట్టేసేసి ఆ గ్రౌండ్లో ఒరే ఓ పాట పాడరా, ఓ పద్యం చెప్పరా అని మాతో అప్పుడు ఒక పాట పాడేవాడిని. మాకు శర్మ గారు టీచర్ గారు, చలపతి మాస్టారు, అన్నపూర్ణ మాస్టారు, అలాగే ఈరోజు చక్కగా వాళ్ళ పేర్లు చెప్పిస్తున్నాను మీ చేత, నా టీచర్ల పేరు. అలాగే మేరీ టీచర్ ఉండేది, అలాగే ఇంకొక లేడీ టీచరు, ఆవిడ పేరు మళ్ళీ గుర్తొస్తుంది, ఆవిడ ఆంజనేయులు మాస్టరు. మాకు బాగా కొట్టింది మాత్రం చలపతి గారును అన్నపూర్ణ గారు. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. అయితే అప్పుడు ఒక పాట పాడేవాళ్ళం, ఏంటంటే అనగనగా ఒక రాజు, కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే బాలు బోసి పెంపు చేసెను. చాలా మంచి సందేశాత్మకమైనటువంటిది. అయితే పిల్లలకి మొన్న నేను ఎక్కడో అడిగాను, ఒక శ్లోకం చెప్పు అని. 10th డిగ్రీకి వస్తే కూడా శ్లోకాలు రావట్లే, తర్వాత మాత్రం శ్లోకాలు వచ్చేస్తున్నాయి. ఏడుపులు ఎందుకు చెప్పనా? బాగా చదవడం మాత్రమే జీవితంలో ఎయిమ్గా పెట్టుకుంటున్నారు, కానీ బాగా సంస్కారం పొందడం కదా ఏం కావాలి. సంస్కారం ఉండాలి. సంస్కారంతో సోపు వాడాలడు, సోపు వాడుతున్నాడు కానీ సంస్కారం రావట్లేదండి. అందుకనే మనకి పిల్లలు ఎలా ఉంటే సంస్కారవంతులు అంటే, రాముడిని చాలామంది ఏవేవో సలహాలు ఇచ్చారు. అడవికి వెళ్ళిపోయాక, వాళ్ళ నాన్నగారు చనిపోయాక వెనక్కి వచ్చి అని చెప్తే రాముడు అన్నాడు, తల్లిదండ్రుల మాట పాటించడం నా ధర్మం, ఆ ధర్మం నుంచి నన్ను వెనక్కి లాక్కండి అన్నాడు. 14 సంవత్సరాలు ఉండాలి కదా, అది
వీళ్ళందరి కోరిక ఏంటి, రాముడు పరిపాలిస్తే బాగుంటుందని. వాళ్ళందరూ అనౌన్స్మెంట్ అయిపోయింది కదా సార్. అనౌన్స్మెంట్ ఇవాళ అయింది. ఆ దేవుడు పట్టాభిషేకం అన్నారు. రేపే పట్టాభిషేకం సార్. ఇది మొత్తం మట్టానికి వెళ్ళిపోయింది కదా సార్ పట్టాభిషేకం లేకుండా. అవును. ఎంత లక్షల మందికి అప్సెట్ అయిపోయారు. ఆయన చనిపోయాడు. ఇంకా వీళ్ళు రాముని వెనక్కి తెచ్చుకుంటే కాస్త ఉపశాంతి, మనశ్శాంతి, వాళ్ళ వాళ్ళ ప్రేమ. ఏదో ఇద్దరో ముగ్గురో 10 మందో రాలే, లక్షలాది మంది వచ్చారు. మంత్రులు, జనం, తల్లులు అందరూ వచ్చేసారు. వెనక్కి రమ్మని రాముడు ఏం చెప్పాడు, జాపాలి అని ఒక మహర్షి ఉన్నారు. ఆ మహర్షి ఏమిటి ఇంకా పితృవాక్య పరిపాలన అదీను, మీ నాన్నగారు చచ్చిపోయారు కదా, ఇంకా మాటాలేదు మోటాలేదు వచ్చాయి. ఇలా కొంచెం సెటరిక్గా పొల్లవిరిపి అంటారు కదా, అలా చెప్పాడు. రాముడు కోపం వచ్చిందండి. మా నాన్నగారు ఎవరికి పడితే వాళ్ళకి అనవసరంగా జీతాస్తున్నారో సాత్లూరు వేళ చెప్తారు. అలా అనేస్తే ఈ జాపాలి ఫీల్ అయ్యి రామచంద్రమూర్తి ఏదో వెనక్కి తీసుకెళ్ళాలని అలా అన్నాము. అంతే, నేనేమి నాస్తికుణ్ణి కాదు, నీ ఇష్టం స్వామి. ఇంకా అంటే రాముడి పట్ల వాళ్ళ ప్రేమ అది కొలవలేనిది, అది కొలవలేనిది, మరవలేనిది, కొలవలేనిది, వాళ్ళకి కొలవలేనిది. యస్య రామం న పశ్యతి అంటే వాళ్ళు అడిగేవారంట. శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు చెప్తారు, ఎంత బాగా చెప్తారు. రాముని నువ్వు చూసావా అని అడుగుతారట ఎవరినన్నా. చూడలేదు అన్నాడు అనుకో, పోనీ రాముని నిన్ను చూశాడా, చూడలేదు, చి నీ బతికెందుకు అని వాళ్ళ మనస్సు వాళ్ళని అసహించుకుంటుందంట. అంటే రాముణ్ణి నువ్వన్నా చూడాలి, లేకపోతే రాముని నిన్నన్నా చూడాలి. అలా రాముడితో మనకెంత మమేకత్వం ఉందంటే, మీరు ఒక 40-50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే సాయంత్రం కాగానే పెద్దవాళ్ళంతా ఇంట్లో చెద్దను ఏదో తినేసి నోట్లో ఏంటి గూట్లో దీపం నోట్లో ముద్ద అంతే కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ రామాయణంలో దీపం పెట్టుకుని చక్కగా భజన చేసుకుని సంతోషంగా ఇంటికి వచ్చి పడుకునేవారు. వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు, ప్రశాంతంగా జీవించారు, సంతోషంగా. మీరు చెప్పండి, ఇప్పుడు ఆరోగ్యం ఉందా, ప్రశాంతత ఉందా, సంతోషం ఉందా? ఈ మూడు లేనప్పుడు నువ్వెంత సంపాదిస్తే దేనికి చెప్పు. కాబట్టి మంచి ఉన్నతమైన ఆలోచనని రామాయణం కలగజేస్తుంది.